శ్రీమాత్రే నమః. సోదర సోదరీమణులారా, నాస్తికత్వం అంటే ఏమిటి? దేవుడిని నమ్మని వ్యక్తియా? శాస్త్రాన్ని ధర్మాన్ని తిరస్కరించే వ్యక్తియా? సత్యాన్ని అన్వేషించే వ్యక్తియా? అబద్ధాలను మూఢనమ్మకాలను విశ్లేషించి జిజ్ఞాసువులకు మార్గదర్శనం చేసే వ్యక్తియా? ఏమాత్రం ఆలోచన లేకుండా పదుగురు పాటించే పద్ధతులను వెక్కిరించే వ్యక్తియా? మంత్రద్రష్టలైన ఋషులను వారి యోగ దర్శనములను దూషించే వ్యక్తియా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సోదర సోదరీమణులారా, నాస్తిక అనే పదం సంస్కృతం నుండి వచ్చినది. నా ప్లస్ అస్తి ప్లస్ క అనగా మూడు కలిసినప్పుడు నాస్తిక అవుతుంది. నా అనగా లేదు అని అర్థం, అస్తి అనగా ఉంది అని అర్థం. ఇక్కడ క కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. క అనే పదమును వ్యాకరణములో కంఠ్య వ్యంజనం అని అంటారు. దీనికి మూడు అర్థములు ఉంటాయి. క అనగా భాషాపరమైన అర్థములో ఏమిటి, ఎవరు, ఎందుకు అని ప్రశ్న వేయడం. తత్వం యొక్క అర్థంలో అజ్ఞేయ బ్రహ్మ అని అర్థం. శబ్దపరమైన అర్థంలో సృష్టి యొక్క ప్రారంభ ధ్వని అని అర్థం. ఇప్పుడు చెప్పండి, నాస్తి అనే మాటకు అర్థం ఏది అయితే ఉన్నదో అది లేదు అని శాస్త్రీయంగా చెప్పటం. క అంటే నాస్తి అనే విషయమును వివరముగా చెప్పగలిగే జిజ్ఞాసువు అని అర్థం. నా దృష్టిలో నిజమైన నాస్తికుడు సాక్షాత్తు గురువుతో సమానము. ఇప్పుడు మీరు చూస్తున్న నాస్తికులు మహామూర్ఖులు, మొండివారు, తెలివి తక్కువ వారు, అన్నిటికీ మించి పరమ బద్ధకస్తులు. వీరు ఎటువంటి ప్రయోగములు చేయక నిజమో కాదో తెలియని సిద్ధాంతముల పట్ల నిజము అనుకొని మూఢ విశ్వాసముతో ఉండేవారు. దయచేసి వీరు చెప్పేవి నమ్మకండి. సమాజంలో చాలా మంది నాస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని అంగీకరించకపోవడం, నిరాకరించటం ఇదే అనుకుంటారు. కానీ తప్పనిసరిగా ఇది నిజం కాదు. సనాతన ధర్మంలో నాస్తిక అనే మాట ఎలా ఉంది? సనాతన ధర్మం చాలా విశాలమైనది. ఇది ప్రశ్నించకూడదు అని కాదు. ప్రశ్నించడం అనగా బుద్ధి లక్షణం, తర్కం అనగా జ్ఞానానికి మార్గం, వివేచన అనగా అంధవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి అని అర్థం. ఇక్కడ ఒక్క డిఫరెన్స్ ఉంది. తర్కం చేయడం లేదా తిట్టడం. తర్కం చేసి తెలుసుకోవడం ధర్మానికి సహాయకం. అవమానించటం, వ్యంగ్యంగా దూషించటం ఇది ధర్మానికి హాని. ఈ వీడియోలో నాస్తిక అంటే అర్థం తెలుసుకున్నారు. మరొక వీడియోలో నిజమైన నాస్తికత్వం అంటే ఏమిటో వివరిస్తాను. తప్పకుండా చూడండి. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.